ఇప్పుడు ఎద్దుల్ని చూసారా? కోడె ఎద్దుల్ని, కోడె దూడల్ని చూసారా? కాడి మెడ మీద వేస్తే ఇదిలిస్తాయి. ఎంతమందికి తెలుసు? గిత్తలండి, కొత్తగా అలవార్చే గిద్దల్ని కాడి గిత్తలు కాడి మెడ మీద వేస్తే ఉంచుకుంటాయా? అవి మెడ మీద కాడి మొయ్యాలంటే ముక్కుకి మొగదాడేయాలి. స్తోత్రం. అది గుచ్చనంత వరకు ఇది ఎగురుతానే ఉంటుంది. మొగదాడేసి కూర్చో, ఇక లాగు. ముక్కుతాడు అంటారు, మీకు మొగదాడు అంటే అర్థం కాదు. ముక్కుతాడేసి ఇక విలు ఎడు తిప్పితే అడు తిరిగిద్ది. అంటే అప్పటిదాకా లోబడటం అనేది నేర్చుకోదు. ఇది ఎప్పుడైతే గుచ్చి లాగుతామో సచ్చినట్టు లోబడదు. అట్లాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ముక్కుతాడేస్తాడు అనమాట. అది విషయం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక నువ్వు ఆయన ఏ జీవితం నేర్చుకుంటావు. అందుకే ఎంత ప్రేమో చూడండి. పని కట్టుకొని మనల్ని శ్రమ కొలిమిలో గాలుస్తున్నాడు. ఎందుకు? ఆయన శిల్పకారుడై మనల్ని చెక్కటానికి, ఆయన పోలికగా మనల్ని మార్చడానికి. ఇట్లా శ్రమల బాప్తిస్మం వలన మనం నేర్చుకుంటాం, పరిపూర్ణులం అవుతాం, యేసు పోలికలోకి మారతాం. ఇవన్నీ దేవుడు స్టార్టింగ్లోనే అవగాహన కల్పించాడు, కాస్తో కూస్తో. నేనేం చేశానంటే, దేవుని కృప, నేను నేర్చుకున్న అనుభవాలు నాలోనే దాచుకోకుండా, మాటల్లో ఉంచకుండా పాటల్లోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. అందుకే ఎక్కువ శాతం మాటలతో కాదు, పాటలతోనే చెబుతా ప్రసంగం ఎక్కువ శాతం. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునిస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కొంతమంది సేవకు వస్తారు, అన్నీ తేలిక అయిపోవాలి నాయన, ఇలా అనగానే అలా ఆత్మ రక్షించబడాలి నాయన, ఇలా అనగానే ఆత్మ రక్షించబడాలి నాయన, స్థలం వచ్చేయాలి నాయన, మందిరం కట్టబడాలి నాయన, ఈజీగా అయిపోవాలి నాయన, అంతా తేలిక అయిపోవాలి నాయన. ప్రార్థన ఎగిరి చేస్తారు. అయినా దేవుడు అసలు ఆ విషయంలో వినడు. శ్రమ లేకుండా నువ్వు చేసే సేవ ఏం సేవ? మాట పడకుండా, ఒక తిట్టు తినకుండా, ఒక దెబ్బ తినకుండా, ఒక దూషణ పొందకుండా, ఒక సమస్య లేకుండా, ఒక ఒత్తిడి లేకుండా, ఒక ప్రతిఘటన లేకుండా ఏ సేవ అండి మనం చేసే సేవ? సిలువలేని సేవ, అది విలువలేని సేవ. దేవుని నిమిత్తము నీవేమాత్రం అనుభవించగలవో ఆయన చూడాలి, దూతలకు చూపాలి, తర్వాత వ్యక్తులకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ మూడు జరగాలంటే కష్టతరమైన రీతిలో నీ సేవ నడవాలి. ఆ సేవలో సిలువ ఉండాలి, నీ సువార్తలో సిలువ ఉండాలి, నీ పరిచర్యలో సిలువ ఉండాలి, నీ బ్రతుకులో సిలువ ఉండాలి, నీ సేవలో కూడా సిలువ ఉండాలి. తప్పదు. సిలువ లేని సువార్తకు విలువ లేదు, సిలువ లేని జీవితానికి విలువ లేదు, సిలువ లేని సేవకు విలువ లేదు సోదరా. ఓ సేవకురాలా. ఎందుకు సిలువ?
క్రీస్తు కొరకు నువ్వెంత అనుభవించగలవో దేవుడు చూడాలి. నీ మొండితనం, నీ పట్టుదల, నీ ఓర్పు, నీ సహనం, నీ త్యాగం, నీ తగ్గింపు చెప్పుకోవద్దు తండ్రి. సర్వభూమి అయిందే, ఎట్లా అంటే స్థలం వచ్చేస్తుంది నీకు. సర్వ ప్రకృతి అయిందే, ఎట్లా అంటే నీకు మందిరం వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఆత్మలు వచ్చేస్తారు. నన్ను అడుగు, జనములు ఇస్తాను, నన్ను అన్నీ అయిపోతాయి. ఆత్మలు అయిపోతాయి, స్థలం అయిపోద్ది, మందిరం అయిపోద్ది, చుట్టూ ఉన్న అన్ని జనులు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు నీకు. ఆయన ఒక మాట చెబితే చాలా అన్నీ అయిపోతాయి. అన్నీ ఈజీగా అయిపోతే నువ్వు చేసే సేవ ఏంది, నువ్వు పొడిసే పోటీ ఏంది, నీ త్యాగం ఏంది? ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యము? త్యాగం ఏదండి? త్యాగం ఏదండి? మేఘాలలో నా మెరుపుంచిన మేఘాలలో నా మెరుపుంచిన త్యాగాలయందే మా అనురాగాలు చినావు. త్యాగాలయందే మా చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్.